హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు ట్రావెల్స్. ఈరోజు మన వీడియోలో నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేది విజిట్ చేయడం జరిగింది. అది మీకు చూపిస్తాను. ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా డెకరేషన్ కూడా చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొన్ని ఆకులతో వేసిన షట్టర్ లాగా. అక్కడ ఎక్కువ మంది పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే అక్కడ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటున్నారు. జస్ట్ స్కాన్ చేసుకోవడం అంతే. ఇక్కడ కనిపిస్తుంది కదా నెహ్రూ జూలాజికల్ పార్క్. యాక్చువల్గా ఫోటోషూట్ కోసం స్పెసిఫిక్గా దాన్ని తయారు చేయడం జరిగింది. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చూడండి. చక్కగా అటు ఎటు చూసినా కానీ పచ్చటి మొక్కలు, పూల మొక్కలు కానీ ఒక కొత్త వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు సండే చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా ఈవినింగ్ టైం చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు అక్కడ ఒక సర్కిల్ లాగా, అది ఎలా డిజైన్ చేశారంటే అది ఒక లోగో లాగా, ఒక గ్లోబల్ లోగో లాగా తయారు చేశారు. ఆ పైన ఉన్న జంతువులు ఉన్నాయి కదా, ఆ యానిమల్స్ అనేవి జూ పార్క్లో మనం విజిట్ చేయగలుగుతాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ వెళ్తున్న ట్రాలీలు. యాక్చువల్గా మనం నడవలేని టైంలో చాలామంది నడవాలంటే అదంతా నడవలేరు కాబట్టి పాస్ తీసుకుని ఆ ట్రావెల్స్ ఎక్కి వెళ్తారు. ఇక్కడ ఒక గ్లోబ్ కనిపిస్తుంది, టైగర్ సేవ్ వరల్డ్ లైఫ్ అని. అది రీసెంట్గానే పెట్టారు. తర్వాత మనం లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ మ్యాప్ గురించి తెలుసుకున్నారు. ఈ మ్యాప్ గురించి తెలుసుకుంటేనే మనం లోపలికి ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం, మనం ఇంకేం విజిట్ చేయాలి, ఇంకేమున్నవి అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎంట్రన్స్ మనకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. అందులో అక్కడ వరల్డ్ డాగ్ అని చెప్పేసి, తర్వాత యానిమల్స్, మైల్ స్టోన్స్, అక్కడ యానిమల్ అది, ఇవన్నీ కూడా క్లియర్ కనిపిస్తున్నాయి. మనం విజిట్ చేసుకుని ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, నెక్స్ట్ దేనికి వెళ్తాం అని చెప్పి చూసుకోవడానికి క్లియర్గా మ్యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ మ్యాప్ అనేది ఆ జూ పార్క్ యొక్క మ్యాప్ చక్కగా క్లియర్గా అక్కడ ఉంది. ఇప్పుడు మనం రైలు ఇక్కడ చూడండి, రైలు బండి, నిశాచర జంతువులు, సరీస రూపాల జంతువులు అనేది క్లియర్గా ఉంది. ఇవి గుడ్లగూబలు. ఇప్పుడు మనం చూడబోయేది ఈ గుడ్లగూబల్లోనే చాలా టైప్స్ ఉన్నాయి. అలానే పాములు, స్నేక్స్, తర్వాత కొన్ని ఇవి గబ్బిలాలు, తర్వాత మొసళ్ళు, ఇవన్నీ ఏదైతే ఇప్పుడు మనం చూపించే ఈ వే ఉందో ఈ వే నుంచి వెళ్తే మనకు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. దీనికి టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చూడండి తాబేలు ఎవరో కానీ దేంతో కొట్టేశారు, పాపం పక్కన పోయింది అది. ఇలా చూసుకుంటే చూడండి, సేమ్ ఇక్కడ ఎలా, ఇది ఒరిజినల్ కాదు, జస్ట్ ఒక రాయితో సిమెంట్తో కట్టినవి, కానీ జస్ట్ ఎక్సలెంట్గా ఒరిజినల్ లానే ఉంటాయి. స్నేక్ చూడండి, కొండ సిలువ లోపల ఇంకా బాగుంటుంది, హైలైట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి, లోపల బ్లాక్ కలర్లో ఉంటాయి. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. మొసళ్ళు చూడండి, మొసళ్ళు లోపలికి వెళ్తే ఇంకా కదులుతాయి. ఇది బొమ్మ కాబట్టి కొంచెం భయంకరంగా ఉంది. ఉడుములోనే 4-5 రకాలు ఉన్నాయి. లోపలికి వెళ్తే మనం ఇంకా చాలా చూడవచ్చు. ఇక్కడ చూసే ఉడుము కూడా ఏంటంటే అది ఒరిజినల్లా ఉంది. ఒరిజినల్ అనే అనుకున్నాను నేను కూడా. తర్వాత టచ్ చేసి చూసా, కానీ అదైతే ఒరిజినల్ కాదు. ఇది ఒక మాన్యువల్గా ఒక గుహలా చేశారనమాట. ఈ గుహ ఎందుకంటే ఒక చీకటిగా ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేశారు. కొన్ని జంతువులు, గుడ్లగూబలు కానీ, ఈ క్యాట్స్ కానీ, కొన్ని ఇవి ఇక్కడ చూపించారు చూడండి, న్యాచురల్ యానిమల్స్ అంట. ఈ గుడ్లగూబలన్నిటివి ఒక గుహలా తయారు చేసి అందులో చీకటి ప్రదేశంలో చేసి అందులో ఉంచారనమాట. మనం లోపలికి వెళ్తుంటేనే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. దీనికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 50 రూపీస్ ఉంటుంది పర్ హెడ్. అదే చిల్డ్రన్స్ అయితే 30 రూపీస్ ఉంటుంది. చూడండి క్లియర్గా ఎంత భయంకరంగా ఉంటుంది. లోపల ఇంకా చాలా చీకటిగా ఉంటుంది. అక్కడ చైన్స్ ఉన్నాయి చూడండి, ఎఫెక్ట్ కోసం పెట్టారు. దీని గురించి ప్రత్యేకించి ఏం లేదు, కానీ ఎఫెక్షన్ కోసం అంతే. చీకటిగా భయంకరంగా, కానీ అంతేం ఉండదు కదా. ఒకళ్ళు వెళ్తే ఏమంటే ఎంతో కొంత కొంచెం భయపడతారు అనమాట. చూడండి ఇక్కడ చెక్కతో చేసినటువంటి గుడ్లగూబ ఉంది. దీన్ని చూసి నేను భయపడ్డా కూడా, మీరు కూడా భయపడతారు. అది నిజంగా గుడ్లగూబలానే ఉంది. చూడండి దాని కళ్ళు అలా డిజైన్ చేశారు వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యానిమల్ ఉంది చూడండి, క్లియర్ అక్కడ కనిపిస్తుంది. ఇది ఓన్లీ చీకటి ప్రదేశంలోనే ఉంటుంది, ఉష్ణమండలాల్లో ఉంటుంది. ఇక్కడ దీనికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఇది క్యాట్, ఏది మన అడవుల్లో తిరుగుతుంది కదా ఆ క్యాట్. చీకటిగా ఉంది, నేను ఫ్లాష్ లైట్ వేసి తీయొచ్చు, కానీ మీకు ఆ ఫీల్ పోతుందని చెప్పి నేను అలా తీసాను. ఇది కూడా అంతే, ఇది వన్ టైప్ ఆఫ్ క్యాట్. ఇది కూడా అడవిలోనే ఉంటుంది మోస్ట్లీ. దీన్ని తీసుకొచ్చి ఇట్లాగా చక్కగా డిజైన్ చేసి ఇక్కడ పెట్టారన్నమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్, ఇది మ్యాక్సిమం ఇక్కడ తీసినవన్నీ చీకటి ప్రదేశాల్లో ఉండేటువంటివి.
తీసుకొచ్చి ఇక్కడ డిజైన్ చేసి ఇక్కడ పెట్టారు. చాలా బాగుంటుంది చూడటానికి కూడా, మంచి ఫీల్ ఉంటుంది. గుడ్లగూపలోనే చాలా రకాలు ఉన్నాయి ఇందులో. నేను మన కెమెరాకి మోస్ట్లీ 2-3 రకాలు వీడియో తీయడం జరిగింది, ఎందుకంటే అవి ఇటు తిరుగున్నవి, కొన్ని ఫేస్ ఇవ్వడం జరిగింది, వాటిని వరకే తీసాను అనమాట. ఇది సెకండ్ టైపు. ఇది చాలా పెద్దగా ఉంది. వీడియోలో అయితే చిన్నగా ఉంది, కానీ మీరు డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. యాక్చువల్గా ఇది మనం డైరెక్ట్ చూస్తే ఫీల్ బాగుంటుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో విజిట్ చేయండి. నాట్ ఓన్లీ గుడ్లగూపల గురించే కాకుండా రిమైనింగ్ అన్నిటివి కూడా చూడవచ్చు. ఈ వీడియోలో మోస్ట్లీ కవర్ చేశాను. అది చూడండి. ఇది చూడండి, నేను ఫ్లాష్ వేసాను. ఫ్లాష్ లైట్ వేసినప్పుడు దాని లైటింగ్ యొక్క లైట్ అనేది దాని కళ్ళల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో 180 degrees దాని హెడ్ అనేది తిప్పేస్తుంది చూడండి. ఇప్పుడు చూసుకుంటే పాముల గురించి, స్నేక్స్ మోస్ట్లీ 99.9% పాములన్నింటినీ కవర్ చేస్తామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇందాక మనం చూసాం కదా బోర్డు మీద ఉన్నవి, సేమ్ బోర్డు మీద ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది స్పెసిఫిక్గా ఈ స్నేక్స్ కోసం. ఇది మన ఇండియన్ కల్చర్. ఇది ఆ పాము 5 పడగలు 7 పడగలు ఉన్నాయి కదా, అవి మన ఇండియన్ కల్చర్ అన్నమాట. ఇవి మనం కొమైడోస్ అంటాం. అంటే లైక్ ఎలా ఉంటాయి అంటే ఇవి ఉడుముల్లా ఉంటాయి, కానీ చాలా పెద్దగా ఉంటాయి, భయంకరంగా కూడా ఉంటాయి. తర్వాత ఇది అనకొండ. మన సినిమాల్లో చూసి ఉంటాం కానీ డైరెక్ట్ ఎప్పుడు చూసి ఉండం. మీరు వెళ్తే ఆ ఫ్లేవర్. కాకపోతే ఏంటంటే ఇది ఫుల్గా తినేసి లెగదు, దానికి ఆకలేసినప్పుడు తప్పితే 90% లెగదు. ఇది సెకండ్ టైపు. ఇవి 2 ఉన్నాయి ఇక్కడ మనకు కనిపించడానికి. 2 తలలు ఉన్నాయి చూడండి. అంటే 2 పాములు ఒకే దగ్గర పడుకున్నాయి. ఇది చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది, చాలా భయంకరంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇవి కదలవు, ఎప్పుడో వాటికి ఆకలేసినప్పుడు తప్ప. మోస్ట్లీ అవి పడుకున్న ప్లేస్ నుంచి అటు కానీ ఇటు కానీ ఎటు కదలవు. కాబట్టి మనం వీడియోని తీసుకోవడం తప్ప ప్రత్యేకించి అవి కదలాలి, నేను చూడాలి అనే హోప్స్ అనేవి పెట్టుకోవద్దు. మీరు విజిట్ చేసినా కానీ ఇదొకటి అయితే కామన్ థింగ్ పెట్టుకోండి. పాములు అనేవి ఏమి కదలవు. ఇప్పుడు చూస్తారు చూడండి, ఈ పెంజర్లు, రక్త పెంజర్లు అంటారు. ఇవి చాలా మోస్ట్ డేంజరస్. వీటి విషాన్ని తీసేసి వీటిని ఇక్కడ బంధించడం జరిగింది. చూడండి, అవి మొత్తం 7-8 రకాలు ఉన్నాయి. చాలా భయంకరమైనవి అన్నమాట. అవి అసలు ఎక్కడికి కదలవు. వాటికి ఆకలిస్తే తప్పితే, నొప్పి తగిలితే తప్పే అవి అక్కడి నుంచి కదలవు. ఇంకా ఇవన్నీ ఇంకా చాలు. ఇంకా నేను బయటకు వచ్చేసా. ఇక్కడ మన తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు, వీటిని చూద్దామని చెప్పి బయటకు వచ్చేసా. ఇవి స్టార్ టోటాయిస్ ఏమంటామంటే వాటిని నక్షత్ర తాబేళ్ళు. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి, రేరు, ఎక్కడా కనిపించవు మోస్ట్లీ. మరి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ చక్కగా తీసుకొచ్చి మంచి సెట్ చేశారు, బాగుంది. అక్కడ ఒకటి చూడండి తిరగబడిపోయింది. అది మళ్ళీ నార్మల్గా వచ్చేంత వరకు నేను అక్కడే ఉన్నా. ఇవి నార్మల్ తాబేళ్ళు, మన రెగ్యులర్గా మన విలేజ్లో కానీ పొలాల్లో కానీ చాలాలో కానీ కనిపించే తాబేళ్ళు ఇవి రెగ్యులర్గా మనం అందరం చూస్తూనే ఉంటాం. కానీ ఇవి హైపర్ యాక్టివ్. స్టార్ తాబేళ్ళతో పోలిస్తే ఇవి హైపర్ యాక్టివ్. ఇక్కడ ఒక గుహలా కనిపిస్తుంది కదా, ఏం లేదు. ఈ యానిమల్స్ ఎప్పుడో పురాతనగా అప్పుడువి ఏనుగు కానీ డైనోసార్స్ కానీ వాటి యొక్క ఎముకల్ని చక్కగా భద్రపరిచారన్నమాట. ఇది చూస్తే దీని ఫీల్ బాగుంటుంది. డైరెక్ట్ చూస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. ఆ బోన్స్ అనేవి నిజంగా కూడా అలానే ఉంటాయా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యానిమల్స్, ఇవి చాలా బాగున్నాయి. మీరు చూసినా చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటుంది. డీర్స్ అని చెప్పేసి మేము వెళ్ళింది 11-12 ఆ టైంలో. వీటికి అప్పుడే మేత వేసారన్నమాట. దాన్ని ఏమంటే ఫీడింగ్ వేస్తే అప్పుడు తింటాయి. చూడడానికి చాలా బాగుంది, చక్కగా వీడియోస్ తీసుకోవడానికి మంచి సెట్ అయింది. జిరాఫీ, దీన్ని ఏమంటున్నారంటే ఉష్ణ మండలంలో ఉండే జిరాఫీ అన్నారు. సరే, ఏదైనప్పటికీ కూడా మన వీడియోలో చక్కగా తీసాం, మోస్ట్లీ అన్నీ కవర్ చేసాం. ఇది దుప్ప అనమాట. దీనికి కాలు కొంచెం ఇరిగిపోయింది, అది చూడండి. ఇది మేము అక్కడ ఉన్న ఆఫీసర్తో చెప్పాము, వాళ్ళు కూడా చూసుకుంటా అన్నారు. తర్వాత ఇవి కూడా అంతే. వాటి కొమ్ములు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. మీరు చూసారో లేదైనా ఆ కొమ్ముల పైన జుట్టు ఉంటుంది అనమాట, అంటే స్కిన్ ఉంటుంది, మనకు తెలీదు. రేరుగా నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. ఇవి లేళ్ళు. ఈ చూసారు కృష్ణ జింకలని కూడా అంటారు వీటిని. తెల్లది ఒకటి ఉంటుంది, అది నల్లది, దాని కొమ్ములు ఇవన్నీ బాగున్నాయి. ఒక గ్రూప్ అప్పుడు ఫీడింగ్ కోసం ఈ మేత తీసుకొచ్చారు. ఆ ఫీడింగ్ కోసం అని చెప్పేసి అవి అటు చూస్తున్నాయి. యాక్చువల్గా అవన్నీ చూడండి, ఒక సైడ్ చూస్తాయి. ఇవి కొంగలు అంటాం, మన విలేజ్లో మాట్లాడుకుంటే కొంగలు అంటాం, కానీ వీటికి సపరేట్గా ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్తో పిలుస్తారు. కానీ అద్భుతంగా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి ఉన్నట్లు. కానీ అవి మంచి యాక్టివ్. ఇవి ఈము కోళ్ళు అంట వీటిని, ఆరు నిప్పు కోళ్ళు. ఇవి కూడా అంతే, జస్ట్ ఓన్లీ 2 రకాలు, ఒక 2 తెలుపు 2 నలుపు, ఓన్లీ 2 రకాలు మాత్రమే. వీటిని అక్కడ సేకరించడం జరిగింది. ఇదిగో సింహం, మన రారాజు. కాకపోతే క్లియర్ చాలా లాంగ్లో ఉందండి, అయినప్పటికీ జూమ్ చేసి తీసా, బాగుంది, బాగా వచ్చింది అనుకోవాలి. చూడండి సింహం. ఇది కొంచెం డల్గా ఉంటుంది. నేను 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు నార్మల్గానే ఉంది, కానీ ఇప్పుడు డల్గా ఉంది. సంథింగ్ దానికి ఫీడింగ్గా హెల్త్ పోకపోవడం అనేది మనకు తెలియదు, కానీ
సమ్ యాక్టివ్గా అయితే లేదు. అది చూడండి, ఇది మగసింహం అనమాట. ఇది మనకు తెలుసు నీటి గుర్రం, ఇది తినడానికే పుట్టింది అన్నట్టు తింటుంది. తినే పని మీరు పెట్టండి, తింటానే అంటూ ఉంటుంది, తింటానే ఉంటుంది. ఫీడింగ్ వేసారన్నమాట. జస్ట్ దీని దగ్గరికి మనుషులు వెళ్ళినా కానీ ఇది ఏం అనట్లేదండి. క్లియర్గా మేము చూసాం. మాకు భయం వేసి మేము వెళ్ళలేదు, కానీ చక్కగా అద్భుతంగా అసలు దీని గురించి భయపడవసరం లేదు. ఇవి చేపలు, అక్కడ చిన్న కోనేటిలా ఉంది, అందులో ఉన్నాయి చేపలు. ఇవి పెంచారో తెలియదు, లేదంటే అవి పెరిగినవి కానీ తెలియదు, కానీ చాలా ఉన్నాయి. ఇది తెల్లపుల్లి, వైట్ టైగర్. దీని గురించి అసలు దీన్ని చూస్తూ ఉంటే బూస్ బంప్స్ లేసే అంతే హైలైట్ ఉంది. ఇది అసలు కదలకుండా ఉంటుంది అంతే, ఇంకా అటు ఇటు కదులుతూనే ఉంటుంది. జంప్ చేద్దామని చూస్తుందో తెలియదు, ఎందుకు చూస్తుందో తెలియదు. కానీ ఇది మట్టికి మంచి ఫీల్ వస్తుంది. ఆ సింహం ఒకటి, వైట్ టైగర్, రెండు మట్టికి మంచి ఫీలు, ఎక్సలెంట్. వీటి కోసమైనా మీరు వెళ్ళాల్సి ఉంటుంది జూ పార్క్. ఇవి చూసారా, ఇవి మన సినిమాలో కనిపిస్తుంటాయి, లైన్ సినిమాలో ఉన్నాయి. ఇవి బాగుంటాయి.